జనవరి 30, 2026 ఈనాటి సువిశేషము మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుండి 34 వచనములు. ధ్యానాంశము విత్తనమును పోలిన దైవరాజ్యము. చూచుటకు చిన్నదైన విత్తనము, పట్టుకుంటే జారువాలే విత్తనము, మరణిస్తే తప్ప జీవము నివ్వదన్నది సత్యము. ఏ విత్తనమైనా మరణించాలి, భూమిలో నాటబడాలి, తనను తాను త్యజించాలి, తనలోని సారమును కోల్పోవాలి. అప్పుడే తనలో జీవము చిగురిస్తుంది. విత్తనమైతే మరణిస్తుందో ఆ విత్తనము జీవము పోసుకొని మరణమును జయించిన మృత్యుంజయుడిలా, చీకటిని చీల్చుకుని ఉదయించు సూర్యుడిలా, భూగర్భపు అంచులను పెకిలించుకుని ఉద్భవించిన ఓ మొక్కల, అనేక ప్రాణులకు ఆశ్రయమునిచ్చు ఓ వృక్షముల, అనేక ప్రజలకు ప్రాణవాయువునిచ్చు ఓ మహావృక్షములా మారుతుంది, అంచెలంచులుగా ఎదుగుతుంది అంటకు నిలువెత్తు నిదర్శనము ఈనాటి సువిశేషము. దైవరాజ్యము కూడా ఆ విత్తనము లాంటిదే ప్రియులారా. నో పెయిన్ నో గెయిన్. దైవరాజ్యంలో ప్రవేశించాలంటే ఆ విత్తనము వలె త్యాగము, దానము, తగ్గింపుతనము తప్పనిసరి.